యాక్చువల్లీ ఇక్కడ మనకి యూనివర్సిటీలో కోర్సెస్ ఏవేవి డిజైన్ చేస్తున్నారు? స్టూడెంట్స్‌కి ఏమేమి కోర్సెస్ అనేవి ఇస్తున్నారు అసల? కావేరీ యూనివర్సిటీలో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, ఒక స్టూడెంట్ యూనివర్సిటీ నుండి డిగ్రీ తీసుకొని బయటకు పోయిన తర్వాత, ఇన్ ద రియల్ వరల్డ్ అంటే ఓపెన్ వరల్డ్‌లో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ గానీ, లేకపోతే యాజ్ ఎ ఎంప్లాయీ గానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్‌కి గానీ, సూటబుల్‌గా తయారు కావడానికి, ఆ విధంగా మేము ఒక స్టూడెంట్‌ని తయారు చేయడానికి మేము ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ మేము రెడీ చేసినాం మేము. మా దగ్గర అగ్రికల్చర్ మా దగ్గర 2024లో స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ తర్వాత 2025, 26లో మాది ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మేము బీబీఏ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం మేము. ఈ టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందిందంటే, ఇప్పుడు మన దగ్గర వెహికల్స్ గానీ, లేకపోతే కార్స్ గానీ, మొబైల్స్ గానీ, ఏదైనా గానీ అన్నీ అడ్వాన్స్‌డ్ స్టేజెస్‌కెళ్ళిపోయినాయి. కానీ ఏదైతే ప్రపంచానికి అవసరమో, ఏదైతే ప్రతిరోజు మనం తినే భోజనం ఏదైతే అందరికీ అవసరమో, సో దీని లోపల టెక్నాలజీని పూర్తిగా మనం ఎట్లా ఇన్వాల్వ్ చేయొచ్చు, దీని ద్వారా మనం ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి. ప్లస్ ఇప్పుడు ప్రపంచం అంతా అనే ఒక కామెంట్ ఉంది. ఎక్కువ మనం పెస్టిసైడ్ వాడుతున్నాం అని చెప్పి, ఆ పెస్టిసైడ్ వల్ల మనకి ఎన్నో రోగాలు వస్తున్నాయి అని చెప్పి మన ప్రపంచం అంతా. సో ఈ ఎక్కువ పెస్టిసైడ్ వాడడానికి మేజర్ కారణాలేంటి? మనం మనకున్న టెక్నాలజీని యూజ్ చేసి తక్కువ పెస్టిసైడ్ వాడొచ్చా? అట్లానే రకరకాల కలుపు మొక్కల వల్ల, దానివల్ల మనం పంట నష్టపోతున్నాం. సపోజ్ ఈ కలుపు మొక్కలను మనం తక్కువ టైం లోపల, అంటే అవి నిజంగా స్టార్ట్ అయిన టైంలోనే దాన్ని మనం నివారించొచ్చా? ఇట్లాంటి అన్నింటికి మనకు టెక్నాలజీలో బోలెడన్ని సమాధానాలున్నాయి మనకు. సో, ఈ సమాధానాలన్నీ మనం అగ్రికల్చర్ ఉన్న సమస్యలు టెక్నాలజీ వాళ్ళకి తెలియవు. టెక్నాలజీ ఎంత ముందుకు పోయిందని చెప్పి అగ్రికల్చర్ వాళ్ళకు తెలియదు. సో, ఈ రెండింటిని మనం ఒక ఇంటిగ్రేట్ చేసి, ఇప్పుడు ఇవన్నీ మేము కలుపుతున్నాం. మనం టెక్నాలజీని, అగ్రికల్చర్‌ని కలుపుతున్నాం. సో, ఇక్కడ అగ్రికల్చర్ లోపల మనం ఈ సంవత్సరము బీఎస్సీ అగ్రిటెక్ అనే ఒక కొత్త ఇన్నోవేటివ్ కోర్స్‌ని స్టార్ట్ చేస్తున్నాం. అట్లానే ఇంజినీరింగ్‌కొచ్చిన తర్వాత, ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ లోపల సిఎస్సి ఏఐఎంఎల్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దాని తర్వాత మెకాట్రానిక్స్, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఇట్లాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ మేము స్టార్ట్ చేస్తున్నాం.